ఆ ట్రక్కుల్లో రాళ్లతో కూడిన లారీలని నిలబెట్టి రాళ్ళు తీసుకొని, అంటే పగిలిపోయిన వ్యాన్లు ఆల్రెడీ తెచ్చిండేటివి అంటే ప్రీ ప్లానెడ్గా పెట్టేసి, అంటే వీళ్ళు శాంతియుతంగా ప్రొటెక్ట్ చేస్తున్నారు చూడండి. ప్రభుత్వ కార్యాలయాల్ని, పబ్లిక్ యొక్క వాహనాల్ని ఎలా ప్రజల యొక్క వాహనాన్ని ఎలా రాళ్ళతో విసిరి భౌతిక దాడులు చేసినారో అని చెప్పి అందరినీ బొక్కల్లేకేసి, అందరి మీద కేసులు కట్టి, అందరినీ ప్రశ్నించే ప్రతి ఒక్కరిని నోరు నొక్కేసి ఇట్లా చేద్దాము. ఈ తెలివితేటలు ఏందో, ఈ బుద్ధిబలం ఏందో మనం బాగుపడేదానికి, లేదా ప్రజల సమస్యలు మనం తీర్చేదానికి, మనం బాగుపడేదానికి పెట్టుకుంటే మన దేశము అభివృద్ధి చెందుతూ ఉన్న దేశ తూతూ బతుకుల్లో నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మనం మారుతాం. ఈ తెలివితేటలు ఏందో ఆడపెట్టే దాంట్లో కంటే అర్థమైందే, ఒక తప్పుని కప్పుపుచ్చుకునే దాంట్లో పెట్టి తెలివితేటలు ఏందో బాగుపడే దాంట్లో పెడితే నువ్వు బాగుంటావు, మేము బాగుంటాం, అందరం బాగుంటాం. సర్వేజన సుఖినో భవంతు అన్నట్లుంటాం. మనం అది చేయం. అది చేసే దేశంలో ఎడ్యుకేషన్ వస్తే ప్రశ్నించే వాళ్ళు తయారవుతారు. మనం ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు. ఎట్లయినా వీళ్ళు నేర్చేయం కల్లా. ఏం గొప్ప పరిపాలన స్వామి మీది. దండం దండం దండం.